హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేపీస్ బయాలజీ. ఈ వీడియోలో మూల కణాల గురించి తెలుసుకున్నాం. ముందుగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి నోటిఫికేషన్స్ కోసం ఫర్ గెట్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ మోర్ వీడియోస్. మూల కణాలు అంటే మనకి స్టెమ్ సెల్ అనే పదం స్టామ్ జెల్లే అనే ఒక జర్మన్ పదం నుంచి ఉద్భవించింది. అంటే స్టెమ్ సెల్ అనేది స్టామ్ జెల్లే అనే జర్మన్ పదం నుండి ఉద్భవించింది. స్టామ్ జెల్లే అనగా జర్మన్లో ఒక బహుకణ జీవి ఉత్పత్తికి కారణమయ్యే ఒక పూర్వకణము. అంటే ఒక బహుకణ జీవికి ఉత్పత్తి అయ్యే ఒక పూర్వకణాన్ని మనం స్టామ్ జెల్లే అనొచ్చు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ స్టెమ్ సెల్ అనే పేరు రావడం జరిగింది. ఈ స్టెమ్ సెల్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎర్నెస్ట్ ఎకెల్ 1868లోనే ఉపయోగించడం జరిగింది. కానీ అరౌండ్ 1961 వరకు ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి పూర్తిగా అంటే అవగాహన ఉన్నప్పటికీ టెక్నాలజీ అనేది పూర్తిగా వెలుగులోకి రాలేదన్నమాట. సో ఫస్ట్ 1868లో ఎర్నెస్ట్ ఎకెల్ అనే శాస్త్రవేత్త ఈ స్టెమ్ సెల్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ స్టెమ్ సెల్ అనగానేమి అంటే ఒక అనుకూలమైన పరిస్థితుల్లో వివిధ రకాల కణాలుగా విభేదీకృతం చెందే కణాలను మూల కణాలు అంటాం. సో ఇక్కడ విభేదీకృతం అంటే డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ అంటే వేరు కణాలుగా డిఫరెన్షియేట్ చెందే కణాలనే మూల కణాలు లేదా స్టెమ్ సెల్స్ అనొచ్చు అనమాట. స్టెమ్ సెల్ ఈజ్ ఎన్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్. సింపుల్గా చెప్పాలంటే స్టెమ్ సెల్ ఈజ్ ఎన్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్ అండ్ ఇట్ కెన్ రెన్యూ ఇట్ సెల్ఫ్. అంటే దానికి సెల్ఫ్ రెన్యువల్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇట్ కెన్ గివ్ రైస్ టు ఏ డాటర్ సెల్ దట్ కెన్ డిఫరెన్షియేట్ ఇంటూ వన్ ఆర్ మోర్ సెల్ టైప్స్. ఇక్కడ చూసినట్లయితే పిక్చర్లో చూడండి, దిస్ ఈజ్ ఎ స్టెమ్ సెల్. దిస్ కెన్ రెన్యూ ఆన్ ఇట్స్ ఓన్. ఈ విధంగా రెప్లికేట్ అయ్యి సేమ్ అలాంటి కణాలని ఉత్పత్తి చేయొచ్చు, లేదా ఇట్ కెన్ డిఫరెన్షియేట్ ఇంటూ వన్ ఆర్ మోర్ డాటర్ సెల్స్ అనమాట. సో ఈ విధంగా వేరు రకాల కణాలుగా అది డిఫరెన్షియేట్ అంటే విభేదీకృతం లేదా విభేదీకరణం అనేది చెందవచ్చు అన్నమాట. అది స్టెమ్ సెల్ అనగా. సాధారణంగా ఒక పూర్తిగా విభేదీకృతం చెందిన కణాలు అంటే పూర్తిగా విభేదీకరణం లేదా డిఫరెన్షియేషన్ చెందిన కణాలు ఒక స్పెసిఫిక్ ఫంక్షన్స్ నిర్వర్తిస్తూ తమలాంటి కణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. సో అంటే ఆ కణం అనేది నిబద్ధమైనది, అంటే ఆ సెల్ అనేది కమిటెడ్ అయింది అని చెప్పచ్చు అనమాట. సో ఆ సెల్ కమిటెడ్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ దిస్ ఈజ్ ఎ స్టెమ్ సెల్. ఇది కమిటెడ్ సెల్ అనుకుంటే అది తనలాంటి కణాలనే తర్వాత ఉత్పత్తి చేయగలదు, కానీ తిరిగి ఆ కణం అనేది కమిట్ అయిన తర్వాత తిరిగి వేరు రకాల కణాలుగా అంటే వేరు కణాలుగా డిఫరెన్షియేట్ చెందలేదన్నమాట. సో అలాంటి కణాన్ని మనము కమిటెడ్ అంటున్నాం అనమాట. సో ఈ స్టెమ్ సెల్స్ అనేటివి వన్స్ కమిట్ అయిన తర్వాత అవి కొన్ని తమలాంటి కణాలను మాత్రమే ఉత్పత్తి చేయగలవు అనమాట. కానీ స్టెమ్ సెల్ అలా కాదనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ కమిటెడ్ సెల్, ఇట్స్ ఏ అన్డిఫరెన్షియేటెడ్ సెల్ అనమాట. సో అది దట్ కెన్ గివ్ రైస్ టు మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్. కానీ మూలకణకు ఇలాగే చెప్పినట్లు నిర్దిష్టమైన విధులు అనేవి లేకుండా అనుకూలమైన పరిస్థితుల్లో ప్రత్యేకమైన కణాలుగా మార్పు చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నమాట. సో కణజాలంలోని కానీ మూలకణాలకు ఒక లక్షణం ఏంటి అంటే కణజాలంలో కానీ లేదా కణాలు కానీ కోల్పోయినప్పుడు వాటి తిరిగి పునఃస్థాపించడంలో మూలకణాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అంటే ఆ కణాలనే అలాంటి మూలకణాలను మనం ఏమంటామంటే రిజర్వ్ సెల్స్ అంటాం. సో మూలకణాలు అనేటివి రిజర్వ్ సెల్స్ లాగా కూడా ఉపయోగపడతాయి. టిష్యూ డ్యామేజ్ లేదా మనకి ఏదైనా టిష్యూ లాస్ జరిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ కోల్పోయిన కణజాలాన్ని కానీ కణాలను కానీ తిరిగి ఈ మూలకణాలు అనేటివి భర్తీ చేస్తాయి అన్నమాట. అటువంటి కణాలనే మనం రిజర్వ్ సెల్స్ అంటున్నాం. అటువంటి మూలకణాలనే రిజర్వ్ సెల్స్ అంటున్నాం. సో ఆ మూలకణం వేరు రకాల కణాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని ఏమంటామంటే పొటెన్సీ అంటున్నాం. పొటెన్సీ సామర్థ్యము అన్నమాట తెలుగులో. సో ఈ మూలకణాలకి ఒక ప్రాపర్టీ ఇందాకే చెప్పినట్టు స్వయం పునరుద్ధరణ సెల్ఫ్ రెన్యువల్ కెపాసిటీ ఉంటుంది. అనగా తమంతట తాము విభజన చెంది తమలాంటి అనేక కణాలను ఏర్పరచడం. అంటే ఈ సెల్ఫ్ రెన్యువల్ కెపాసిటీ కలిగి ఉండి అవే కణాలను తిరిగి వేరు కణాలని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ లక్షణాన్ని ఏమంటారంటే ఈ స్టెమ్ సెల్ యొక్క సెల్ఫ్ రెన్యువల్ కెపాసిటీని
మనం స్టెమ్నెస్ అంటారు ఆ క్యారెక్టర్ని. ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ స్టెమ్ సెల్. ఇది చూసినట్లయితే సెల్ఫ్ రెన్యువల్ అనమాట. ఈ విధంగా తమలాంటి కణాలనే ఉత్పత్తి చేసింది. దీన్నే మనం సెల్ఫ్ రెన్యువల్ అంటున్నాం. సో తమలాంటి కణాలను ఉత్పత్తి చేసి తర్వాత ఆ కణాలు డాటర్ సెల్స్ అనేటివి లేదా స్టెమ్ సెల్స్ అనేటివి డిఫరెంట్ సెల్స్ అనేటివి ఏర్పరచవచ్చు అనమాట. సో దీన్నే మనం స్టెమ్నెస్ అంటున్నాం. సో మూలకణాల రకాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. మూలకణాల రకాల్లో ముఖ్యంగా ఇక్కడ 5 రకాలు. నెంబర్ 1 టోటిపోటెంట్ కణాలు, ప్లూరిపోటెంట్ కణాలు, మల్టీపోటెంట్ కణాలు, ఆలిగోపోటెంట్ కణాలు మరియు యూనిపోటెంట్ కణాలు. ఇక్కడ టోటిపోటెంట్ కణాలనే ఆమ్నిపోటెంట్ కణాలు అంటాం. సో ఇక్కడ ఈ కణాల ప్రాపర్టీ చూసినట్లయితే, వాటి యొక్క ప్లాస్టిసిటీ మరియు డిఫరెన్సియేషన్ చూసినట్లయితే, ఈ టోటిపోటెంట్ కణాలకు ప్లాస్టిసిటీ హైయెస్ట్ రేషియోలో ఉంటుంది. దాని తర్వాత ప్లూరిపోటెంట్ సెల్, దాని తర్వాత మల్టీపోటెంట్, తర్వాత ఆలిగోపోటెంట్, తర్వాత యూనిపోటెంట్. సో ఈ ప్లాస్టిసిటీ నేచర్ అంటే తిరిగి ఆ కణాల ఆ సామర్థ్యాన్ని అంటే కలిగి ఉండడాన్ని, అంటే తిరిగి ఇతర కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం, దాన్ని మనం ఇక్కడ ప్లాస్టిసిటీ అనొచ్చు. అంటే ఆ ప్లాస్టిసిటీ నేచర్ అనేది టోటిపోటెంట్ సెల్స్కి హైయెస్ట్గా ఉంటుంది, యూనిపోటెంట్ సెల్స్కి లీస్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత డిఫరెన్షియేషన్ అనే క్యారెక్టర్ చూసినట్లయితే, ఈ డిఫరెన్షియేషన్ కూడా అంతే. ఈ టోటిపోటెంట్ సెల్స్కి ఇవి లెస్ డిఫరెన్షియేటెడ్ అనమాట. వీటి యొక్క డిఫరెన్షియేషన్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అదే ఇక్కడికి వచ్చేసరికి ఈ టోటిపోటెంట్ నుంచి ప్లూరిపోటెంట్, మల్టీపోటెంట్, ఆలిగోపోటెంట్ ఇలా వచ్చే కొద్దీ వాటి యొక్క డిఫరెన్షియేషన్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. ఇవి టోటిపోటెంట్ సెల్స్ అనేటివి అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అని చెప్పచ్చు. ప్లూరిపోటెంట్ దానికంటే కొద్దిగా డిఫరెన్షియేటెడ్ సెల్స్ అని చెప్పచ్చు. సో ఆ విధంగా వాటి యొక్క డిఫరెన్షియేషన్ కెపాసిటీ ఈ విధంగా పెరుగుతూ పోతుందన్నమాట. సో ఈ విధంగా ఈ గ్రాఫ్ ద్వారా మనము ఈ మూలకణాల యొక్క వర్గీకరణను అర్థం చేసుకోవచ్చు అనమాట. సో నెంబర్ 1 చూద్దాం, టోటిపోటెంట్ కణాలు. టోటిపోటెంట్ కణం అంటే ఇది అన్ని రకాల కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం. ప్లూరిపోటెంట్ కణం అంటే అనేక ఇతర కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది, కానీ అన్ని కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండదు. అదేవిధంగా రక్తమూల కణాలు హిమోటోపయాటిక్ స్టెమ్ సెల్స్ అంటాం. అవి తెల్ల రక్త కణాలను ఇస్తాయి. ఇంకా ఇతర మూల కణాలు కొన్ని ఉంటాయి, అవి కండర కణాలను ఇవ్వచ్చు, అస్థి కణాలు, నాడీ కణాలు, ఇతర కణాలు, ఉదాహరణకి మీసెంకైల్ స్టెమ్ సెల్స్ అని చెప్పచ్చు. తర్వాత చూద్దాం 1 by 1 ఏంటి అనేది. టోటిపోటెంట్ కణాలనే మనం ఆమ్నిపోటెంట్ కణాలు అంటాం. టోటిపోటెన్స్ అంటే మనకు టోటల్ పొటెన్సీ అని చెప్పచ్చు. టోటిపోటెంట్ కణాలు అంటే టోటల్ పొటెన్సీ, దానికి పూర్తిగా ఇతర అన్ని రకాల కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. ఇవి అన్ని రకాల కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కావున ఇలాంటి ఒక కణం మొత్తం జీవిని ఏర్పరుస్తాయి. టోటిపోటెంట్ కణాలు అనేటివి మొత్తం జీవిని ఏర్పరిచే కెపాసిటీ వాటికి ఉంటుంది. ఉదాహరణకి సంయుక్త బీజం. సో సంయుక్త బీజం మనము టోటిపోటెంట్ కణంకి ఉదాహరణగా చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఒక సంయుక్త బీజం అంటే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈ జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఆ జైగోట్ సింగిల్ సెల్ అనేది మనకి అన్ని రకాల కణాలను ఏర్పరిచి ఒక మల్టీసెల్యులర్ ఆర్గానిజంని ఏర్పరుస్తుంది. కనుక టోటిపోటెంట్ సెల్కి లేదా ఆమ్నిపోటెంట్ సెల్స్కి సంయుక్త బీజం ఉదాహరణగా చెప్పచ్చు. చూద్దాం, ఫర్టిలైజేషన్ జరిగింది, జైగోట్ ఏర్పరిచిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ బ్లాస్టోసిస్ట్ ఏర్పడక ముందు అప్ టు 4 days వరకు వాటికి ఈ టోటిపోటెంట్స్ కెపాసిటీ ఉంటుందన్నమాట. తర్వాత ఎప్పుడైతే మనకి బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయిందో ఈ బ్లాస్టోసిస్ట్లో మనం తర్వాత చూస్తాం ప్లూరిపోటెంట్ సెల్స్ అని చెప్పదు. ఇక్కడ టోటిపోటెంట్ కణాలు అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఇవి అన్ని రకాల కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకి సంయుక్త బీజము. తర్వాత ప్లూరిపోటెంట్ కణాలు ఇవి టోటిపోటెంట్ కణాల నుంచి ఉత్పత్తి అవుతాయి. ఇవి ప్రాథమిక జనన స్తరాలైన బహిస్త్వచము, మధ్యస్వచము, అంతఃస్వచం దేని నుంచి ఉత్పత్తి అవుతాయో అంటే వీటి యొక్క కణాలని మాత్రం ఉత్పత్తి చేస్తాయి ప్లూరిపోటెంట్ కణాలు. కానీ పిండ బాహ్యత్వచాలను ఏర్పరచలేవు. ఉదాహరణకి ప్లాసెంటా. సో ఇలా ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ని ఇవి ఫామ్ చేయలేవు ప్లూరిపోటెంట్ కణాలు. అదే టోటిపోటెంట్ కణాలు అనుకోండి రెండింటిని ఫామ్ చేయగలుగుతాయి. ఉదాహరణకి ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్కి ఉదాహరణకి పిండ మూల కణాలు, ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అంటున్నాం. ఇక్కడ చూద్దాం, ఇది oocyte సంయుక్త బీజం ఏర్పడింది. తర్వాత ఇక్కడ చూసి ఫర్టిలైజేషన్ oocyte అంటే ఇది సంయుక్త బీజం డివైడ్ అయిన తర్వాత ఒక బ్లాస్టోసిస్ట్ ఏర్పడింది. ఈ బ్లాస్టోసిస్ట్ ఏర్పడింది ఇదేమో టోటిపోటెంట్ కణము, సంయుక్త బీజము. ఈ బ్లాస్టోసిస్ట్లో మనకి 2 రకాల కణాలు చూస్తాం, ఇన్నర్ సెల్ మాస్, తర్వాత అవుటర్ సెల్ మాస్. సో ఇన్నర్ సెల్ మాస్కి మనకి కొన్ని రకాల కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది, దాన్ని ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటాం.
కానీ ఈ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్కి ఈ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్ లేదా ట్రోఫెక్టోడర్మ్లో ఉండే అవి ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ ఫామ్ చేస్తాయి. దాన్ని ఉత్పత్తి చేసే కెపాసిటీ వాటికి ఉండదన్నమాట. సో ఆ విధంగా ఈ ఇన్నర్ సెల్ మాస్లో ఈ బ్లాస్టోసిస్ట్లో ఉన్న ఇన్నర్ సెల్ మాస్ కణాలనే మనం ప్లూరిపోటెంట్ కణాలు అంటాం. ఇవి కేవలం ఈ 3 జెర్మ్ లేయర్స్ సెల్స్ని మాత్రమే ఫామ్ చేస్తాయి, బట్ నాట్ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ అనమాట. సో ఇవి ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. తర్వాత దీనికి ఉదాహరణగా ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్కి మనం పిండ మూలకణాలు ఒకటి ఉదాహరణ చూసాం. నెంబర్ 2 ఎగ్జాంపుల్ ఈజ్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. కొన్ని కణాలు అంటే బాగా డిఫరెన్షియేటెడ్ లేదా విభేదీకరణం చెందిన శారీరక కణాలను రీప్రోగ్రామింగ్ లేదా పునః విభేదీకృతం అంటున్నాం. అంటే రీడిఫరెన్షియేషన్ లేదా డీడిఫరెన్షియేషన్ చెందించడం ద్వారా ఈ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ సెల్స్ అనేటివి ఏర్పరచవచ్చు అనమాట. వీటిని మొట్టమొదటిసారిగా 2006 సంవత్సరంలో ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది స్టిల్ ఇట్ ఈజ్ అండర్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. సో ఎప్పుడైతే ఈ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ని కనుక్కున్నారో ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది బాగా డెవలప్ కావడం జరిగింది. ఇవి ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ లాగా 3 రకాల జనస్తరాల నుండి ఏర్పడే కణాలను ఉత్పత్తి చేస్తాయి. మరియు ఈ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేటివి టిష్యూ ఇంజనీరింగ్లో చాలా ఉపయోగపడడం జరుగుతుందన్నమాట. అధికంగా వాటి యొక్క ఉపయోగం ఉంటుంది. చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఇది డిఫరెన్షియేటెడ్ ఒక సొమాటిక్ సెల్ అని చెప్పచ్చు. ఇది రీప్రోగ్రామింగ్ లేదా ఈ పునరుద్ధరణ సామర్థ్యం ద్వారా తిరిగి ఒక ప్రేరేపిత ప్లూరిపోటెంట్ మూలకణాన్ని ఉత్పత్తి చేయొచ్చు అనమాట. తర్వాత దాన్ని అది డివైడ్ అయ్యి అనేక సేమ్ కణాలను ఉత్పత్తి చేయొచ్చు, లేదా విభేదీకరణం చెంది ఇతర కణాలని, నాడీ కణాలు, కండర కణాలు, రక్త కణాలు ఇలా మొదలైన కణాలని ఏర్పరచవచ్చు అనమాట. సో ఇటువంటి కణాలని ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటున్నాం. ఎలా ఇండ్యూస్ చేస్తున్న ఒక నార్మల్ సొమాటిక్ సెల్ని మనం డీడిఫరెన్షియేషన్ లేదా రీప్రోగ్రామింగ్ అనే ఒక రీప్రోగ్రామింగ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, దాన్ని డీడిఫరెన్షియేట్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఉదాహరణ మల్టీపోటెంట్ కణాలు, 3వ ఉదాహరణ. సో ఇవి వాటి మూల ఆధారిత కణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి మరియు ఉత్పత్తి చేసే కణాల సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఉదాహరణకి మల్టీపోటెంట్ కణాలకు ఉదాహరణకి ప్రౌఢ మూల కణాలు, హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్, మీసెంకైమల్ కణాలు. ఇవి 3వ రకం అనమాట. ఫస్ట్ మనం ఏం చూసాం, టోటిపోటెంట్ లేదా ఆమ్నిపోటెంట్ చూసాం. రెండోది వచ్చేసి ప్లూరిపోటెంట్ కణాలు చూసాం. 3 మల్టీపోటెంట్ కణాలు, థర్డ్ టైప్. సో ఈ మల్టీపోటెంట్ కణాలు ఇవి వాటి మూల ఆధారిత కణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి మరియు ఉత్పత్తి చేసే కణాల సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఉదాహరణకి ప్రౌఢ మూల కణాలు ఒక ఉదాహరణ మల్టీపోటెంట్ కణాలకి, హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ మరియు మీసెంకైమల్ కణాలు. 1 by 1 చూద్దాం. ప్రౌఢ మూల కణాలు ఇవి అభివృద్ధి చెందిన కణజాలంలో విభేదీకృతం చెందకుండా అంటే బాగా డెవలప్డ్ అయిన టిష్యూలో ఇవి అన్డిఫరెన్షియేటెడ్ కండిషన్లో ఉండి ఆ కణజాలానికి సంబంధించిన కణాలను మాత్రమే ఉత్పత్తి చేసే కణాలను ప్రౌఢ మూల కణాలు అంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రౌఢ మూల కణాలు బోన్ మ్యారోలో ఉండొచ్చు, అడిపోస్ టిష్యూలో, అదేవిధంగా బ్లడ్ సెల్స్, స్కిన్, ఈ విధంగా అన్ని చోట్ల చాలా వరకు అన్ని టిష్యూస్లో అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనేటివి ఉండి అవి వాటి కణాలను ఎప్పుడైనా అంటే ఇండ్యూస్ అయినప్పుడు ఆ కణాలు తిరిగి ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. సో వీటి యొక్క ప్రధాన పాత్ర ఏం చేయందంటే ప్రౌఢ మూల కణాల యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమి అంటే కోల్పోయిన కణజాలంను తిరిగి భర్తీ చేయడం లేదా చనిపోయిన కణాలను తిరిగి భర్తీ చేయడం అన్నమాట. రెండవ ఉదాహరణ హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్, రక్త మూల కణాలు. ఇవి విభజన చెంది లింపోసైట్స్, మోనోసైట్స్, మ్యాక్రోఫేజ్, ఎరిథ్రోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్ మొదలైన ఇతర కణాలను ఏర్పరుస్తాయి హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్. ఇవి మనకి తెలిసి హిమటోపాయిసిస్ అనేది ఇక్కడ బోన్ మ్యారోలో జరుగుతుంది. బోన్ మ్యారోలో జరిగే స్టెమ్ సెల్ అనేది వైట్ బ్లడ్ సెల్స్ని ఏర్పరుస్తాయి, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ని ఏర్పరుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్కి ఉదాహరణగా, ఈ మల్టీపోటెంట్ సెల్స్ని ఉదాహరణగా హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అని చెప్పచ్చు అనమాట. తర్వాత 3 మీసెంకైమల్ కణాలు. ఇవి విభేదీకృతం చెంది ఆస్టియోసైట్స్ అంటే ఎముక కణం, తర్వాత కాండ్రోసైట్ అంటే మృదులాస్థి మరియు అడిపోసైట్స్ కణాలను ఏర్పరచడం జరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అనేక ఇతర కణాలు కూడా ఏర్పడవచ్చు. ఇవి మీసెంకైమల్ మూలకణం అనుకుంటే, స్టెమ్ సెల్స్ అనుకుంటే ఈ విధంగా మయోసైట్స్ని ఏర్పరుస్తాయి, స్కిన్ ఫైబ్రోబ్లాస్ట్, సెంట్రల్ ఇక్కడ ఆస్ట్రోసైట్స్, సెంట్రల్ నర్వస్ సిస్టంలోని ఆస్ట్రోసైట్స్, అదేవిధంగా స్ట్రోమల్ సెల్స్, అడిపోసైట్స్, ఫ్యాట్ సెల్స్, టెండాన్స్, లిగమెంట్స్ మరియు బోన్లో ఉన్న ఆస్టియోసైట్స్ని
ఏర్పరిచే సామర్థ్యం వీటికి ఉంటుందన్నమాట, ఈ మీసెంకైమల్ మూల కణాలు. బట్ ఇక్కడ చూసినట్లయితే మల్టీపోటెంట్ అంటున్నామంటే కొన్ని అనేక ఇతర కణాలు ఏర్పరుస్తాయి కానీ బట్ నాట్ ఆల్ సెల్స్ అనమాట. ఇవి ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ కంటే వీటి యొక్క డిఫరెన్షియేషన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది కనుక ఇవి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెల్స్ని మాత్రమే ఏర్పరచగలుగుతాయి, మీసెంకైమల్ సెల్స్ అనేటివి. తర్వాత ఆలిగోపోటెంట్ కణాలు, ఇవి మల్టీపోటెంట్ కణాల యొక్క సబ్ కేటగిరీ అంటే ఉప కేటగిరీకి చెందుతాయి. ఇవి తక్కువ రకాల కణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ఈ విధంగా మనం ఇంతకుముందు మల్టీపోటెంట్ కణాలు ఏదైతే చూసామో కొన్ని రకాల కణాలను ఉత్పత్తి చేస్తాయని చెప్పాం. సో ఈ ఆలిగోపోటెంట్ కణాలు ఇంకా కొన్ని తక్కువ కణాలను మాత్రమే ఉత్పత్తి చేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. అందుకే ఇవి మల్టీపోటెంట్ కణాల యొక్క ఉప కేటగిరీ అని చెప్పచ్చు అనమాట. ఉదాహరణ మైలాయిడ్ స్టెమ్ సెల్స్, దాన్ని మైలోబ్లాస్ట్ అంటున్నాం. ఈ మైలోబ్లాస్ట్ కేవలం తెల్ల రక్త కణాలైన బేసోఫిల్లు, ఇస్నోఫిల్లు, న్యూట్రోఫిల్స్ మరియు మోనోసైట్స్గా మాత్రమే డిఫరెన్షియేట్ చెందుతాయి అన్నమాట. తర్వాత రెండవది లింఫాయిడ్ స్టెమ్ సెల్, ఇవి టీ లింపోసైట్స్, బి లింపోసైట్స్ మరి న్యాచురల్ కిల్లర్ సెల్స్ లాంటి కొన్ని కణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది హెమటోపాయసిస్ అనుకుంటే మనకి ఇది ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ అని చెప్పచ్చు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇవి ఇక్కడ ఏదని చెప్తే మల్టీపోటెంట్ అనుకుంటే ఇది ఆలిగోపోటెంట్ స్టెమ్ సెల్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా ఈ లింఫోబ్లాస్ట్ అనేది లేదా ఈ లింఫాయిడ్ ప్రోజెనిటీ అనేది కేవలం కొన్ని తెల్ల రక్త కణాలైన ఇక్కడ టీ లింపోసైట్స్ మరియు బి లింపోసైట్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా మైలోబ్లాస్ట్ చూసినట్లయితే తెల్ల రక్త కణాల్లో భాగమైన బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్ మరియు మోనోసైట్స్ని ఏర్పరచడం జరుగుతుందన్నమాట. సో ఈ కణాలని మనం ఏం చెప్పచ్చు అంటే ఆలిగోపోటెంట్ కణాలు, ఇవి మల్టీపోటెంట్ కణాల యొక్క ఉప కేటగిరీ అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెల్స్ని మాత్రమే అవి ఏర్పరచగలుగుతాయి. సో అటువంటి కణాలని మనం ఆలిగోపోటెంట్ కణాలు అంటున్నాం. నెంబర్ 5 యూనిపోటెంట్ కణాలు, వీటి యొక్క డిఫరెన్షియేషన్ కెపాసిటీ స్టిల్ వెరీ లెస్ అనమాట. యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ది నారోయెస్ట్ డిఫరెన్షియేషన్ క్యాపబిలిటీస్. ఆల్రెడీ చెప్పాం. సో మనం టోటిపోటెంట్ స్టెమ్ సెల్తో పోలిస్తే వీటికి లీస్ట్ లేదా నారోయెస్ట్ డిఫరెన్షియేషన్ క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. అంటే ది సెల్స్ ఆర్ ఓన్లీ ఏబుల్ టు ఫార్మ్ వన్ సెల్ టైప్ బట్ నాట్ మోర్ నెంబర్ ఆఫ్ సెల్ టైప్స్. ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఒకే రకమైన కణాలని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. వీటికి ఉన్న ఒక స్పెషల్ ప్రాపర్టీ ఏమంటే యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్కి డివైడింగ్ రిపీటెడ్లీ. సో రిపీటెడ్గా డివైడింగ్ అయ్యే కెపాసిటీ లేదా ప్రాపర్టీ అనేది యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్కి ఉంటుంది. ఈ ప్రాపర్టీ ద్వారా యూనిపోటెంట్ మూలకణాలకి థెరాపెటిక్ యూజ్ అనేది రీజనరేటివ్ మెడిసిన్లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్ని ఎక్కువగా ఈ రీజనరేటివ్ మెడిసిన్ థెరపీలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఉదాహరణకి డెర్మటోసైట్స్ అనేటివి మనకి యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్ అని చెప్పచ్చు. ఇలాగే చెప్పాను టోటిపోటెంట్ సెల్స్ దానికి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ప్లూరిపోటెంట్ తక్కువ ఉంటుంది. యూనిపోటెంట్ సెల్స్కి స్టిల్ వెరీ లెస్ అనమాట. ఇవి కేవలం ఒకే ఒక కణాన్ని మాత్రమే ఏర్పరచగలుగుతాయి అనమాట. సో అటువంటి కణాలు యూనిపోటెంట్ కణాలు అంటున్నాం. సో దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్? నెక్స్ట్ అప్లికేషన్ చూసినట్లయితే ఈ ప్రౌఢజీవుల్లో అభివృద్ధి చెందిన కణజాలంలో మూల కణాలు ఉన్నప్పటికీ అవి వ్యాధికి గురైన లేదా కోల్పోయిన కణాలను తిరిగి ఏర్పరచలేవు. ఒక ప్రౌఢజీవులు మనలో అందరిలో సాధారణంగా ప్రౌఢజీవుల్లో మూల కణాలు ఉంటాయి, కానీ ఆ కోల్పోయిన కణజాలం లేదా ఆ లాస్ అయిన కణజాలాన్ని లేదా కణాలని తిరిగి ఏర్పరచలేవు అంటే కారణం ఏమంటే దానికి ఒక అంటే దీనికి కారణం ఆ కణాలు ఒక ఇండ్యూస్ అవుతున్నారు, ఒక సెల్ఫ్ రెన్యువల్ కానీ మరియు డిఫరెన్షియేట్ చెందడానికి ఒక ప్రేరణ అనేది అవసరం, ఆ స్టిమ్యులస్ అనేది అవసరం అనమాట. ఆ స్టిమ్యులస్ ఆ మూల కణాలను ప్రేరేపించే ప్రక్రియ ఇన్వైవ్లో ఇంతవరకు స్పష్టంగా గుర్తించబడలేదు. ఆ సిగ్నల్ లేదా ఇండ్యూస్ లేదా ఆ ఇండక్షన్ లేదా ప్రేరణ అనేది మనం తెలుసుకుంటే సులువుగా మనము ఇన్వైవో కండిషన్లోనే ఆ మూల కణాలను ప్రేరేపించి కోల్పోయిన కణాలను లేదా కణజాలాలను తిరిగి ఏర్పరచవచ్చు అన్నమాట. వ్యాధి సంబంధిత ప్రాంతంలోకి మూల కణాలను ప్రవేశపెట్టడం అనేది ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక అప్లికేషన్. ఏవైనా డిసీజెస్లో అంటే కోల్పోయిన కణాలను తిరిగి ప్రవేశపెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఈ మూల కణాలు ప్రవేశపెట్టిన స్థానం నుండి వేరే స్థానంకు మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దీని ద్వారా ఏం జరగవచ్చు, చికిత్సా సామర్థ్యం తగ్గడమే కాకుండా ఆ వలస చెందిన ప్రాంతాల్లో ఇవి అన్నెసెసరీ ట్యూమర్స్ అనేటివి ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. రక్త కణాలు అవసరమైన వ్యాధిగ్రస్తుల్లోకి హెమటోపాయిటిక్ కాండ కణాలను ప్రవేశపెట్టి వాటి నుంచి అవసరమైన కణాలు ఏర్పడేటట్లు చేయడం మూల కణాల పరిశోధనలో చాలా ముఖ్యమైనది. సో ఈ విధంగా రీప్లేస్మెంట్ అనమాట, హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం, హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ని రీప్లేస్ చేసి ఆ విధంగా కోల్పోయిన కణాలు లేదా తిరిగి వాళ్ళు పునఃస్థాపించవచ్చు అనమాట. సో పిండ కణాలను
ఉపయోగించి పిండ మూలకణాలను ఉపయోగించి మెదడులో కోల్పోయిన నాడీ కణాలను తిరిగి ఉత్పత్తి చేసి పార్కిన్సన్స్ వ్యాధి మరియు మధుమేహం లాంటి కణ ఆధారిత వ్యాధుల్ని మనం నివారించవచ్చు అనమాట. ఇక్కడ పార్కిన్సన్స్ వ్యాధి అనేది ఒక న్యూరో డీజనరేటివ్ డిసీజ్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ టైప్ 1 అనమాట. టైప్ 1 డయాబెటీస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజెస్. సో ఈ విధంగా ఆ కోల్పోయిన కణాలని తిరిగి ఆ మూల కణాలలో ప్రవేశపెట్టి వాటిని ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. తర్వాత థెరాపిటివ్ అప్లికేషన్ ఆఫ్ స్టెమ్ సెల్ చూసినట్లయితే సెల్ రీప్లేస్మెంట్ థెరపీ ఇందాక చెప్పినట్లు మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, పార్కిన్సన్స్ డిసీజ్. అదేవిధంగా ప్రొడక్షన్ ఆఫ్ హార్ట్ మజిల్ సెల్స్, వీటిని హార్ట్ అటాక్స్లో ఉపయోగిస్తారు. తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ ఇందాక చెప్పాం. స్కిన్ రీప్లేస్మెంట్ థెరపీ డ్యూరింగ్ ఇంజురీ. టిష్యూ ఇంజనీరింగ్ అప్లికేషన్ ఇంజ్యూర్డ్ ఆర్గాన్స్ లైక్ లివర్, కిడ్నీ, ఐస్, హార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ అనమాట. సో ఈ విధంగా టిష్యూ ఇంజ్యూరీ అయినప్పుడు కూడా టిష్యూ ఇంజనీరింగ్ అప్లికేషన్ ద్వారా ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ని అక్కడ ఇన్సర్ట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కొన్ని థెరాపటిక్ అప్లికేషన్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా స్టెమ్ సెల్స్ అనేటివి అనేక డిసీజెస్ని ట్రీట్ చేయడానికి స్టెమ్ సెల్స్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి అల్జైమర్స్ డిసీజ్, అక్కడ బాల్డ్నెస్, బ్లైండ్నెస్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, డెఫ్నెస్, డయాబెటీస్, మిస్సింగ్ టీత్, మల్టిపుల్ సైట్స్ ఆఫ్ క్యాన్సర్, మస్కులర్ డిస్ట్రోఫీ, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, ఆస్టియోఆర్థరైటిస్, పార్కిన్సన్స్ డిసీజ్, స్పైనల్ కార్డ్ ఇంజూరీ, స్ట్రోక్ అండ్ వూండ్ హీలింగ్. సో ఈ విధంగా అనేక వ్యాధుల్లో ఈ స్టెమ్ సెల్స్ని మనం ఉపయోగించి ట్రీట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా అనేక ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ థెరాపటిక్ అప్లికేషన్స్ అన్ని స్టిల్ ఇన్ అండర్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్, డయాబెటీస్ అండ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్ అండ్ సో కొన్ని ఇవి సక్సెస్ఫుల్ థెరాపటిక్ అప్లికేషన్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అనమాట. Thank you for watching this video. Please like, share, comment and don't forget to subscribe. Once again, don't forget to subscribe and please click on bell button for get latest updates from my channel. Thank you dear learners once again for watching this video.